13 శాఖల అధికారులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇవ్వాలని పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ పంపిన ప్రతిపాదనలను సవాల్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. లోకేష్ వేసిన పిటిషన్ పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని నోట్ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను సెలవుల అనంతరం చేపడతామని కోర్టు తెలిపింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి ప్రతిపాదనని సవాల్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి పంపిన ప్రతిపాదనలను సవాల్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి మిగతా మరో 13 శాఖలకు సంబంధించిన అధికారాలను అంటే తనిఖీలు చేసే అధికారాలను ఇవ్వాలి అని చెప్పి కూడా ఒక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నేతలను పనిగట్టుకొని ఎటువంటి సమాచారం లేకుండా వారి మీద కేసులు పెట్టే అవకాశం ఉందని, వారి మీద దాడులు చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని కూడా కోరారు. గతంలో ఒకసారి ఈ పిటిషన్ పై విచారణ జరగగా ఈ రోజు మళ్లీ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకొని ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని, ఈ దశలో ప్రభుత్వం ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు అని చెప్పి హైకోర్టుకు వివరించారు. దీంతో ఈ అంశాన్ని నోట్ చేసిన హైకోర్టు విచారణను సెలవుల అనంతరంకు వాయిదా వేసింది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.